ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల 32వ దిన ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. డే 32. ఈ దిన ధ్యానాంశము యు ఆర్ ద లైట్, వెలుగై ఉన్నావు అనే అంశము ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు వెలుగై ఉన్నావనే అంశము ధ్యానిస్తుండగా నీ పరలోక దీవెనలు వాక్యం వినుచున్న బిడ్డలందరి మీద కుమ్మరించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. యు ఆర్ ద లైట్, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఉద్దేశించి ఈ మాట చెప్పినట్లు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారనే మాట యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. మనుషులు మీ సత్క్రియలు అనగా మంచి క్రియలు, మీరు చేసేటువంటి మంచి క్రియలను బట్టి దేవుని నామము మహిమపరచడానికి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. వెలుగు ప్రకాశింపనివ్వడము అనగా మనము చేసేటువంటి మంచి క్రియలే వెలుగుగా పేర్కొనబడతా ఉంది. నీవు చెడ్డ క్రియలు గనక చేస్తే నీవు చీకటి సంబంధివి, మంచి క్రియలు గనక చేస్తే నీ వెలుగు సంబంధివి అని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. షైన్ క్రైస్ట్ లైట్ వేర్ ఎవర్ గాడ్ ప్లేసెస్ యూ. దేవుడు నిన్ను ఎక్కడ నియమించినా, ఎక్కడ నిన్ను ఉంచినా అక్కడ క్రీస్తు యొక్క వెలుగును ప్రచురపరిచేటువంటి బిడ్డగా ఉండాలని ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి అనగా మనం చేసే సత్క్రియలే వెలుగు కారణమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, లైట్ డస్ నాట్ ఆర్గ్యూ విత్ డార్క్నెస్. వెలుగు ఎప్పుడు కూడా చీకటితో వాదము పెట్టుకొనదు. ఎందుకంటే ఇట్ సింప్లీ షోస్ అప్ అండ్ డార్క్నెస్ లీవ్స్. వెలుగు ఎక్కడైతే వెలుగు వస్తుందో అక్కడ చీకటి తనంతట అదే మాయమైపోతుంది. నీ మంచి క్రియలు, సత్క్రియలు ఏవైతే ఉన్నావో అవి చీకటిని పారదోలుతాయి. అందుకే ప్రభు అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఏ సిటీ సెట్ ఆన్ ఏ హిల్ కెనాట్ బి హిడెన్. కొండ మీద నుండేటువంటి పట్టణము మరుగై ఉండలేదు. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అంటే ఈ వెలుగంటే ఏమిటి? బట్ వాట్ ఈస్ దిస్ లైట్? వెలుగంటే ఏమిటి అనగా ఇదివరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ సత్క్రియలు. ఇట్ ఈస్ ట్రూత్ ఇన్ ఎ వర్డ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎక్కడైతే అయోమయములో, కన్ఫ్యూజన్లో ఉన్న ప్రపంచానికి ఈ వెలుగు అనేటువంటిది గొప్ప సత్యము తీసుకొని వస్తుంది. ఈ కన్ఫ్యూజన్, అయోమయములో ఉన్నటువంటి చీకటి లోకమునకు ఈ సత్యము అనేటువంటి అంశము వెలుగును తీసుకొని వస్తుంది. ఇట్ ఈస్ లవ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ డివిజన్. లోకమంతా కూడా
మతాల వారుగా, ప్రాంతాల వారుగా, కులాల వారుగా, జాతుల వారుగా, వర్ణభేదము, అనేక రకములైన భేదాభిప్రాయాలతో ఏ ప్రపంచం అయితే విడగొట్టబడి ఉన్నదో, విభజించబడి ఉన్నదో, ముక్కలు ముక్కలుగా మార్చబడిందో, నీ వెలుగు అనగా నీ ప్రేమ లోకానికి కనపరచాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, వాక్యమే సత్యము. ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నీవున్న చోట యేసుక్రీస్తు ప్రభు సాక్షి బిడ్డగా జీవించడానికి, విడిపోయిన ప్రపంచాన్ని, అయోమయంలో ఉన్న ప్రపంచానికి క్రీస్తు సత్యాన్ని అందించగలవాడుగా, ప్రేమను అనేకులకు అందించేవాడుగా ఉండాలి. ఇట్ ఈస్ ఏ హోప్ ఇన్ ఎ వరల్డ్ ఆఫెన్ ఫిల్ విత్ డిస్పైర్. అనేకమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ప్రపంచానికి, నిరీక్షణ కోల్పోయిన ప్రపంచానికి, నిరీక్షణ లేని ప్రపంచానికి నీవు నిరీక్షణాస్పదముగా మార్చబడ్డానికి దేవుడు నిన్ను లోకానికి వెలుగై ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మత్తయి సువార్తలో అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు కలిగి ఉండునని వారితో చెప్పాను. మీరు లోకానికి వెలుగై ఉన్నారని మత్తయి సువార్తలో ప్రభు చెప్తే, ఆయనే నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభు ఆయన గురించి బోధించిన విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు లోకం, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ యోహాను సువార్తలో ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ 8th chapter 12th verse says, Jesus says, I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడు. మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. బట్ రిమెంబర్, డార్క్నెస్ హ్యాస్ నెవర్ ఓవర్కమ్ లైట్. లైట్ ఆల్వేస్ విన్స్. చీకటి అనేది ఎప్పుడు కూడా వెలుగు మీద విజయము సాధించదు. వెలుగు అనేది ఎప్పటికీ విజయము సాధించేదే. ఈ లోకంలో కుట్ర, కుతంత్రాలు, మోసము, దగ, పగ, ప్రతీకారాలు, ఇదిగో లోకంలో ప్రతి విధమైన చెడు ఏదైతే ఉందో, చీకటి అనే చెడు, ఆ చెడు ఎప్పటికీ మంచిని ఓడించలేదు. వెలుగు ఎప్పుడూ చీకటి మీద విజయము సాధిస్తుంది, కానీ చీకటి వెలుగు మీద ఎప్పటికీ విజయము సాధించలేదు. డార్క్నెస్ హ్యాస్ నెవర్ ఓవర్కమ్ లైట్. లైట్ వచ్చింది అంటే చీకటి మాయమైపోవలసిందే. వెలుగున్న చోట చీకటికి తావు లేదు. ఈ చీకటి ప్రపంచంలో నిరీక్షణ కోల్పోయిన ప్రజలకి నీవు నిరీక్షణాస్పదముగా, ప్రేమ కరువైన మానవాళికి ప్రేమను అందించేటువంటి వాడుగా, ఇదిగో సత్యము కొరబడినటువంటి మానవాళికి సత్యవాక్యాన్ని నీ క్రియల ద్వారా మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస జీవనయాత్రలో ప్రభువు వెలుగై ఉన్నాడు. నీవు నేను వెలుగై ఉన్నాం. ఆయన వెలుగై ఉంటే మనం చీకటి ఉండరాదు. నన్ను వెంబడింపగోరువాడు చీకటిలో నడవక ఇదిగో జీవము అనే వెలుగులో నడుస్తాడని ప్రభు ఇచ్చిన మాట జ్ఞాపకం చేస్తూ, ఈ సత్యమైన మార్గంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి అని ఆధారం చేసుకొని ఆయన వెలుగు బిడ్డలుగా ఉండుటకు, వెలుగును ప్రకాశించుటకు ప్రభు తన కృప దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, నీవు వెలుగై ఉన్న దేవుడు,
మమ్మల్ని కూడా మీరు వెలుగై ఉన్నారని సంబోధించి ఉన్నావు. మేమెంత మాత్రము చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచుటకు నేర్పించుమని, మా సత్క్రియల ద్వారా ఈ లోకంలో అనేకులకు నీ వెలుగును ప్రకాశించే బిడ్డలుగా ఉండుటకు మార్చుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.